హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే విద్యార్థులకు గుడ్ న్యూస్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ఈ తరుణంలో మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు 200, ఇతర రాష్ట్రాలకు 2,000 చొప్పున ఖర్చు చేస్తామని నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు.